నీలో ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు. నీలో ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు. ఆది అంధకార దుష్ట శక్తులను అణచువాడు నా దేవుడే. ఆది అంధకార దుష్ట శక్తులను అణచువాడు నా దేవుడే. నీలో ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు. నీలో ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, నీతో కూడా నడిచే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు మహిమ అనే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పుస్తకము 6వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్నతండ్రి, మీ నామానికి స్తోత్రం. వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ బలపరచు, దీవించు, ఆశీర్వదించు. నాయనా ఈ దాసును నన్ను మరుగుపరచండి. ఈ వర్తమానము ప్రభువా ఏ ఇంటిలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో వినబడుతున్నా నా తండ్రి మీ ఆత్మకార్యం జరిగించే మహిమ పొందమని కావలసిన పరిశుద్ధాత్మ నడిపింపు. నాయనా పరిశుద్ధాత్మ దేవా మీ జ్ఞానం నాకు దయచేయండి తండ్రి. మీ నామ మహిమ కొరకు నన్ను వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు వర్తమానం పోరాటం. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ మనము పోరాడునది ఆకాశ మండలంలోని దురాత్మ సమూహములతో అన్నాడు. నిజమైన విశ్వాసికి పోరాటం ఉంటుంది, నిజమైన సేవకునికి పోరాటం ఉంటుంది, నిజమైన అభిషక్తునికి పోరాటం ఉంటుంది. లోకములో మనం ఎన్నో పోరాటాలు చూస్తుంటాం. దేశాలకు దేశాల మధ్యలో పోరాటం, మనుషుల మధ్యలో పోరాటం, ఒక తెగకు ఇంకొక తెగకు పోరాటం, కులాల మధ్య పోరాటం, ధనము కోసం పోరాటం, న్యాయం కోసం పోరాటం. ఈ లోక సంబంధమైన పోరాటాలు ఇవన్నీ మనల్ని పరలోకం చేర్చవు. అయితే దేవునిలో మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా పోరాడాల. మనము వెలుగు సంబంధులము, సాతాను చీకటి. ఈ వెలుగుకును చీకటికి పోరాటం. దేవుని ప్రజలకు పోరాటం ఉంటుంది. ఎవరితో అంటే
ఆకాశ మండలంలోని దురాత్మ సమూహములతో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ మార్గం, ద్వారం అనగా మార్గం, ఈ మార్గములో మనము ప్రవేశింప పోరాడాలంట. ఈ మార్గము ఎక్కడికి వెళ్ళే మార్గం అంటే పరలోకం వెళ్ళే మార్గం. ఈ మార్గములో తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే పరలోకము చేరాలనుకుంటున్న వంటి వారు కలిసి ప్రయాణం చేసే మార్గం ఇది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఒక దైవజనుని అడిగాడు, అయ్యా మీరు మతములో ఉన్నారు, మత సంబంధమైన విషయాలు చెప్తున్నారు అని అడిగాడట. అప్పుడు ఆ దైవజనుడు తనను ప్రశ్నించిన వ్యక్తిని ఈ విధంగా జవాబిచ్చాడట, అయ్యా ఎన్నో రకాల మతాలు ఈ లోకంలో ఉన్నాయి. నేనైతే మతములో లేను, క్రీస్తు యొక్క ప్రేమ మార్గములో పరలోకం వైపు ప్రయాణం చేస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క ప్రేమ మార్గం, క్రీస్తు యొక్క కరుణ మార్గం, ఈ మార్గంలో ప్రయాణము చేస్తేనే పరలోకం చేరతాం. పరలోకం చేరటానికే ఈ ప్రయాణం, పరలోకం చేరటానికే ఈ పోరాటం. ఒక వ్యక్తి కొత్తగా ప్రభుని నమ్ముకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఇంటిలో పోరాటం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో పోరాటం లేకపోయినా బయట వాళ్ళతో పోరాటం ఉంటుంది. నా ఒక విశ్వాస జీవితం 6వ తరగతి చదివే పిల్లవానిగా ఉన్నప్పుడు నా విశ్వాస జీవితం ప్రారంభమైంది. సేవ జీవితం 19వ సంవత్సరంలో నా సేవ జీవితం ప్రారంభమైంది. అప్పటి నుండి పోరాటము నేను అనుభవిస్తున్నా. అప్పుడు పోరాటం వేరు, ఇప్పుడు పోరాటం వేరు. అప్పుడు నా ఆరాటం వేరు, ఇప్పుడు నా ఆరాటం వేరు. హల్లెలూయా. ఆరాటము లేకపోతే పోరాటం లేదు. దేవుడు మనల్ని నియమించింది ఎందుకంటే పోరాడటానికే. ఈ ఒక వర్తమానం వింటుండగానే సాతాను శక్తులకు భయమేస్తుంది. ఎందుకంటే నా నోటు నుండి వస్తున్న ఒక్కొక్క మాట ఇది దేవుని మాటగా ఆయా ఇంటిని, మనుషుల్ని, వ్యక్తులను చుట్టుకున్న దయ్యాలకు తగులుతుంది. ఈ మాటే పోరాడుతుంది. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, లేక దైవజన్యంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పలు విధాలుగా మరొక వ్యక్తి ఇంటిలో ఆయన క్రియ చేస్తాడు, పని చేస్తాడు. చూపు ద్వారా, మాట ద్వారా, దైవజనులు అడుగు పెట్టుట ద్వారా, దైవజనులు ప్రార్థన చేసిన వస్తువుల ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. వినండి, ఒక వ్యక్తి ప్రభులోకి వచ్చిన తర్వాత పోరాటం ఉంటుంది. భార్య ప్రభుని నమ్ముకొని దేవుని స్తుతిస్తూ ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ ఇంటిలో భర్త కానీ పిల్లలు కానీ, అమ్మా ఎందుకు నీకు ఈ ప్రార్థన, లేస్తే ఏడుస్తావు, ప్రార్థన చేస్తావు, భక్తి అంటావు, బైబిల్ అంటావు, ఇది పోరాటం కాదా? కొంతమంది చెప్పి వదిలేస్తారు. కొన్ని కుటుంబాలలో పోరాటం. ప్రార్థన వదులుతావా లేదా? బైబిల్ని నా కళ్ళ ముందు తీసేస్తావా లేదా? యేసు ప్రభుని ఈరోజు నుంచి ప్రార్థనకు వెళ్ళకూడదు, మందిరానికి వెళ్ళకూడదు. పోరాటం. ప్రియ బిడ్డలారా, ఈరోజు ఇలా దేవుళ్ళు ఆనందిస్తూ వాక్యము చెప్తున్న నేను కూడా
ఇంటిలో పోరాటాన్ని అనుభవించా, బయట వారి ద్వారా పోరాటాన్ని అనుభవించా. మా ఒక బంధువులు, స్నేహితులు వారు కూడా మరి చాలా ఇబ్బంది పెట్టారు. అయినా పరిశుద్ధాత్మ ప్రేరేపణ బలంగా నన్ను ప్రేరేపించడం వల్ల నేను అన్నాను, ఎవరు విడిచినా ప్రభు నన్ను విడిచిపెట్టాడు, నేను ప్రభుని విడిచిపెట్టాను. ప్రభు నాతో ఉన్నాడు, నేను ప్రభుతో ఉండాలి. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడేంది బైబిల్లో. నేను రుచి చూచాను, నా ఆత్మ రుచి చూచింది. ఈయన కంటే గొప్పవాడు, యేసు ప్రభు కంటే శక్తిమంతుడు ఇంకెక్కడ నాకు కనబడలేదు. ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి కరుణ, ఆయన లాంటి జాలి, ఆయన లాంటి దయ ఇక ఎక్కడ నాకు ఎవరిలో కనబడలేదు. అంతేకాదు, ఆయన లాంటి ఆ త్యాగం, ఆ సిలువలో నిజంగా ఆయన అరచేతులతో చరిచి కొడుతున్నప్పుడు, ముఖం మీద థూ అని ఉమ్మి వేస్తున్నప్పుడు, ఆ అరచేతుల్లో మేకులు 2 పాదాలు ఒక చోట ఉంచి ఆ మేకులు దిగు కొడతా ఉంటే ఇదంతా చూచినప్పుడు, అయ్యా ఎవరి కోసమయ్యా ఈ ప్రాణత్యాగం? ప్రభువా, పాపినైన నా కొరకు నీ శిలువలో ప్రాణం పెట్టా కనుక ఆ ఒక ఇరుకు ద్వారం అనగా పరలోక సంబంధమైన ద్వారంలో, ఆ మార్గంలో వెళ్ళటానికి పోరాడతానయ్యా. విశాల ద్వారం, విశాల మార్గం, అపవాది మార్గం. ఆ అపవాది మార్గంలో పాపం ఉంటుంది, త్రాగుడు ఉంటుంది, సినిమా ఉంటుంది, షికారులు ఉంటాయి, వ్యభిచారం ఉంటుంది, పనికి వాళ్ళ పనులు అనేకమైన ఉంటాయి. ఇష్టానుసారంగా ఎటు పడితే అటు తిరగచ్చు, విశాలమైన మార్గం కాబట్టి. కానీ ఇరుకు మార్గంలో మాత్రం, పరలోకి వెళ్ళే మార్గంలో మాత్రం కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. ఈ ఇరుకు మార్గాలకు వచ్చేసరికి కొంతమంది, వామ్మో ఇంత ఇరుకు అయితే ఎట్ట, అంతకుముందు మేము అటు తిరిగేవాళ్ళం, ఇటు తిరిగేవాళ్ళం, అటు చూసేవాళ్ళం, ఇటు చూసేవాళ్ళం, అన్ని రకరకాల గంతులు వేసేవాళ్ళం, ఇప్పుడు కంట్రోల్ చేయమంటే ఎట్టా, ఇది ఇరుగ్గా ఉందే. వినండి, పరలోకం చేరాలనుకున్న వాళ్ళు ఇరుకైనా, కొంచెం కష్టమైనా కంట్రోల్, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కంట్రోల్ పెడతాడు. నాకు పరలోకం కావాలి. నరకమైతే యుగాల ఆ శిక్ష వద్దు. నా ఆత్మ అది అనుభవించకూడదు. నా ఆత్మ యుగాలు ప్రభుతో ఉండాలి. ఆ పరిశుద్ధులతో, కోటాను కోట్ల దేవదూతలతో కలిసి ఆ నిత్య మహిమ కలిగిన రాజ్యములో దేవునితో కలిసి నా ఆత్మ ఆనందించాలి అనే ఆశ నేను కలిగి ఉన్నాను. మీరు కలిగి ఉంటే ధన్యులు. ఈ ఇరుకు మార్గంలో, యేసు ప్రభు మార్గం వెళ్ళేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కాస్త ఇరుకుగా ఉంటుంది, కాస్త కష్టంగా ఉంటుంది. ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు ఈ ఇరుకు మార్గంలో గుండా ప్రవేశించిన వాళ్ళే, కష్టాన్ని అనుభవించిన వాళ్ళే, ఆకలి దప్పులు అనుభవించిన వాళ్ళే, కట్టుకోవటానికి బట్టలు కూడా లేకుండా బాధపడిన వారే, ఎవరైనా ఆహారం పెడతారేమో అని ఎదురు చూసిన వాళ్ళే ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఇరుకు మార్గంలో గుండా ఆయన రాజ్యములో ప్రవేశించారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య పౌరులుగా, యేసుక్రీస్తు ప్రభు రాజ్య వారసులుగా ఈ భూమి మీద ప్రభు మనం ఉంచాడు. అయినను ఈ భూమి మీద ఉన్నాం కనుక పోరాటము తప్పదు. అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడైన మరి తిమోతి గారికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. దేవునికి స్తోత్రం.
విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఒకటి పరలోకము ద్వారములో అనగా పరలోక మార్గములో ప్రవేశించడానికి పోరాడు. ఓకే, మార్గంలో సెట్ అయ్యావు. మార్గంలో సెట్ అయ్యి ఇక పరలోకం చేరేదాకా ఇదే మార్గంలో ఉంటాను అని తీర్మానం చేసుకొని ఆత్మీయంగా నువ్వు నడుస్తున్నావు, ప్రయాణం చేస్తున్నావు. ఈ సమయంలో విశ్వాస సంబంధమైన పోరాటం వస్తుంది. ఏ పోరాటం అది? విశ్వాసానికి సంబంధమైన పోరాటం. ఒక వ్యక్తి ప్రభులో నడుస్తూ ఉంటే కుటుంబంలో ఏదైనా శోధన బాధ వచ్చిందనుకో, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అందుకే వచ్చింది. ఆ జ్వరం మామూలుగా వచ్చేదా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు చర్చికి వెళ్ళావు అందుకే వచ్చింది. కుటుంబాలలో ఇలాంటి పోరాటాలు ఉంటాయి. విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం. నాకు తెలిసిన ఒక ఆమె చాలా సంవత్సరాల క్రితం ఆ రోజే మందిరంలో అడుగుపెట్టిందంట. వాళ్ళ బంధువులకి ఎవరికో యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బ తగిలిందని వార్త రాగానే, వామ్మో ఇక జీవితంలో చర్చికి వెళ్ళను. నేను అడిగాను, ఏమైందమ్మా అని. యాక్సిడెంట్ అయిందంటయ్యా, లేక ఇవాళ మందిరంలో వెళ్ళాను. అమ్మా చచ్చిపోయారా అన్నాను. లేదండి, చిన్న దెబ్బ తగిలింది. అమ్మ అర్థం చేసుకో, ఒకవేళ చచ్చిపోవాల్సి వచ్చేదేమో. నీవు మందిరానికి వెళ్ళటం వల్ల చిన్న దెబ్బ తగిలి ప్రాణం పోకుండా దేవుడు కాపాడాడు. నువ్వు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పాను. ఈరోజు కూడా వాక్యం చిన్న బిడ్డలు, నీవు దేవుల్లో ఎదుగుతున్నప్పుడు నీ విశ్వాస సంబంధమైన పోరాటంలో నువ్వు నిలబడాలి, నెగ్గాలి అంటాడు. మంచి పోరాటం పోరాడు. నిత్య జీవమును చేపట్టు. నీ ఒక విశ్వాసం మీద వస్తున్న పోరాటం, విశ్వాసానికి పోరాటం. షడ్రక్, మేషక్, అబ్దెనగో వీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. వీళ్ళకి ఇప్పుడు ఒక పోరాటం వచ్చింది. నెబుకద్నెజర్ అన్యరాజు బంగారు బొమ్మ చేయించాడు. ఇప్పుడు ఆ ప్రతిమకు వెళ్ళి నమస్కారం చేయమంటున్నారు. వీళ్ళ విశ్వాసానికి ఇప్పుడు పోరాటం వచ్చింది. ఈ పోరాటంలో నెగ్గాలనుకున్నారు, నిలబడాలనుకున్నారు. రాజుగారికి తెలిసింది, అయ్యయ్యా రాజ్యం మొత్తం వెళ్ళిపోతున్నారు, కానీ ఒక ముగ్గురు మాత్రం వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు సార్. రాజుగారికి భయంకరమైన కోపం వచ్చింది. మరొకసారి ఛాన్స్ ఇద్దాం, మనసు మార్చుకొని వస్తారేమో, నేను చెప్పినట్టు వాళ్ళు చేస్తారేమో అనుకొని మళ్ళా వాయిద్యాలన్నీ మళ్ళా ప్లే చేయించాడు. అయినా విశ్వాస సంబంధమైన పోరాటంలో వాళ్ళు నిలబడ్డారు. రాజుగారి కోపం ఎక్కువైపోయింది. 7 అంతలు ఎక్కువ చేశాడంటే అగ్నిగుండాన్ని తీసుకెళ్ళి లోపల పడేయమన్నారు, ఆజ్ఞాపించారు. లోపలికి పడేసినప్పుడు వాళ్ళ కళ్ళకి దేవుడు ఒక సత్యాన్ని చూపించాడండి. వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళతో నేనే ఉన్నాను అన్నట్టుగా వాళ్ళ కళ్ళకి 4వ వ్యక్తి ఎవరో ఉన్నారు. వాళ్ళ బయటికి తీసుకొచ్చారు. అంత అగ్నిగుండంలో కాలిన వాసన, వెంట్రుకలు కానీ వస్త్రాలు కానీ ఎక్కడ కనబడలేదు. ఆ వాసన కూడా రాలేదు. చివరికి రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, షడ్రక్, మేషక్, అబ్దెనగో దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాస సంబంధమైన ఆ పోరాటంలో నిలబడి ప్రాణాలు పోయినా పర్లేదు, నా విశ్వాసాన్ని మాత్రం నేను కాపాడుకోవాలి. బైబిల్ మాట అంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. మన విశ్వాసాన్ని పాడు చేయటానికి సాతాను ఎన్నో రకాల ప్లాన్ వేస్తుంటాడు. అపవాది ఎన్నో రకాల ప్లాన్ వేస్తుంటాడు.
అయ్యా నేను సేవకుణ్ణి అయ్యా, దేవుని సేవకుణ్ణి. అయితే ఏమైందయ్యా, మీ తాతలు మీ ముత్తాతలు నమ్ముకున్నారా దేవుణ్ణి? నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి యేసు ప్రభుని గురించి చెప్తున్నావు. చూసారా ఆ విశ్వాసం మీద పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం. ప్రియ విశ్వాసులారా, దేవుని ప్రజలారా, నా సహోదరి సహోదరులారా, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీ పత్రికలో రాయబడింది. విశ్వాసం ముఖ్యం. ఈ వాక్యాలు ఎందుకంటే మన విశ్వాసం ఎక్కడ కూడా దెబ్బతినకూడదని. నీ విశ్వాసాన్ని భద్రపరచాలి, నీ విశ్వాసాన్ని కాపాడాలి, నీ విశ్వాసపు పరిధి పెరగాలి. నీ విశ్వాసము దేవుని కార్యాలకై డిమాండ్ చేయాలి. అక్కడ ఏదైనా చీకటి క్రియ ఉంటే ఈ విశ్వాసం ఆశ్చర్య కార్యాలకై, దేవుని మహిమ కార్యాలకై డిమాండ్ చేయాలి. హల్లెలూయా. అది ఏ సమస్య అయినా కావచ్చు. నీలో ఉన్న విశ్వాసం ఏం చేస్తుంటే, జరగాల్సిందే, అద్భుతం జరగాల్సిందే, ఖచ్చితంగా వ్యక్తి పట్టబడాల్సిందే, మారుమనసు పొందాల్సిందే, పొందుతాడు, ఖచ్చితంగా మార్చబడతాడు. ఇలాంటి విశ్వాస సంబంధమైన మాటలే మనం మాట్లాడాలి. దానియేలు తన ప్రాణానికి హాని వచ్చింది. ప్రార్థన చేస్తే ఆ సింహాల గుహలో నెట్టబడతాడు, త్రోసివేయబడతాడు. అయినా ఇట్టి శాసనము సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకొని యథాప్రకారము మోకాళ్ళు ఊని ప్రార్థన చేశాడంట. చూశారు శత్రువులు, తీసుకెళ్లారు, సింహభూమిలో పడేశారు. కానీ ఏం జరిగిందో తెలుసా? తెల్లవారేసరికి దేవుడే తన దూతలను పంపించి సింహాల నోళ్లు మూయించి దానియేలును ప్రభు రక్షించాడు. నీ విశ్వాసం ఎలాంటిది? ఎదురు వస్తున్న అలలను చూసి అమ్మో నేను నిలబడగలనా లేదా అని భయపడుతున్నావా? జబ్బు వచ్చినప్పుడు అమ్మో అని నీ విశ్వాసాన్ని ఆ బీటలు బారిస్తున్నావా? క్రాక్ అయిపోతుందా నీ విశ్వాసం? సన్నగిలబడిపోతుందా నీ విశ్వాసం? ఎలా ఉన్నావు సహోదరి సహోదరుడా? బలమైన ఒక విశ్వాసి ఏం చేస్తాడు? మోకరించి దేవుని ఎదురు నుండి సహాయం పొందుతాడు, పలుకుతాడు, అద్భుతం జరగాల్సిందే, దేవుడి కార్యం జరగాల్సిందే. ఆత్మలో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, నీవు పనిచేస్తున్న ఆఫీసులో కానీ, సంఘంలో కానీ, లోకంలో కానీ విశ్వాసపు పరిధి పెరగాలి. యేసు ప్రభు విశ్వాసం ఎంత గొప్ప తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు చేతులు పట్టుకొని స్తుతించాడండి. 5,000 మందికి ఆహారం అయిపోయింది. లాజరు 4 దినాలు సమాధి చేయబడ్డాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీవు నా మనవి వింటున్నందుకు మీకు స్తోత్రమని తండ్రిని స్తుతించి, లాజరు బయటికి రా. లాజరు ఎప్పుడు చనిపోయాడు? 2 గంటలు 3 గంటల క్రితమా? కాదు 4 రోజుల క్రితం చనిపోయిన లాజర్ని రా బయటికి రా అనగానే లాజర్ లేచి వచ్చాడు. వినండి, నీ విశ్వాసం నా విశ్వాసం బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఒకవేళ మరణం వచ్చినా మన విశ్వాసం మాత్రం ఆగిపోకూడదు. నీ విశ్వాసం ఆగిపోతే విశ్వాస సంబంధమైన క్రియలన్నీ ఆగిపోతాయి. నీ విశ్వాసం ఆగిపోతే దేవుని యొక్క కార్యాలన్నీ ఆగిపోతాయి. గమనించండి, బైబిల్లో కొన్ని మాటలు ప్రభు చెప్పారు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసమే నిన్ను రక్షించను. కాబట్టి నా విశ్వాసం ఎలా ఉంది అని పరీక్షించుకొని ఈ విశ్వాసం గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చివరగా యేసు ప్రభు వారు కూడా పోరాడాడు. ఎవరితో? ఎవరి మీద అంటే మరణముతో. మరణము వచ్చేసరికి అనేకులు, పెద్దవారు, గొప్పవారు, దేశ అధ్యక్షులు, ప్రపంచ అధినేతలు సైతం, రాజ్యాలను గెలిచిన వారు,
అనేక రాజ్యాలను ఓడించిన వారు సైతం కూడా మరణం ఇలా వచ్చేస్తుంటే మరణానికి లోబడిపోయి అప్పచెప్పుకున్నారు. ఎవరు కూడా మరణాన్ని పోరాడలేదు, మరణానికి జయం మరణంతో పోరాడలేదు, మరణాన్ని ఓడించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఆ గొప్పతనం ఏంటంటే మరణం ఇలా వచ్చింది, ఎదురుగా నిలబడింది. ప్రభు ఏం చేశాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణం ఇలా ఎదురుకొచ్చింది. యేసు ప్రభు ఏం చేశారంటే, మరణమా నీ ముల్లెక్కడా? ఇలా మరణాన్ని ఏం చేశారంటే పోరాడి థ్యాంక్ యూ. చూసారా, మరణాన్ని పోరాడి వంచి మింగివేశాడు. యేసు ప్రభు దగ్గర మరణము పనిచేయలేదు. అందుకే యేసయ్య నాకు ఇష్టం. యేసయ్య ఇప్పటికీ సజీవుడు. ఆయన నీ జీవితాలు అద్భుతం చేయడానికి సజీవుడు. మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గర ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా కాపలా లేరు. యేసయ్య సమాధి దగ్గరే కాపలా ఉన్నారు. అంతేకాదు ఆ సమాధిని సీలేశారు. ఎక్కడైనా ఇంటినో లేకపోతే ఇంకో చాటో లేకపోతే కంపెనీ సీలేస్తారు, కానీ యేసయ్య సమాధి సీలేశారు. ఒక సమాధి చుట్టూ కాపలా ఉన్నారు. అయినా భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భక్తులు, ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలి ఉన్నా లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. నిజమే, యేసయ్య మరణాన్ని జయించిన దేవుడు. ఒకవేళ నీ జీవితంలో మరణము ప్రవేశించిన దాన్ని గద్దించి దాన్ని పడేసి నిన్ను రక్షించే సమర్థుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. నన్ను రక్షించటానికే ఆయన సిలువలో తన కొరకు, ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనకు జీవాన్ని, పరలోకాన్ని, రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఇదిగో అయ్యా, ఈ రక్షణ నాకు కావాలి అయ్యా, నేను కూడా పోరాడుతున్నాను, ఈ పోరాటంలో నాకు జయం కావాలి అన్నవాళ్ళు మోకరించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, వాక్యమైన బిడ్డలందరినీ బలపరచు. నిలువెల్ల మీ రక్తం చేత కడగండి. సమస్త దయ్యాలను బంధిస్తూ నా ప్రభువా, అయ్యా ఈ పోరాటంలో అయ్యో నేను పోరాడలేకపోతున్నాను, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను, మనస్సులో, ఆత్మలో, కుటుంబంలో, అయ్యా సంఘంలో, సేవలో ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నానని అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. ప్రభువా, నీ ఆదరణ, నీ నెమ్మది ప్రతి బిడ్డకు దయచేయమని, మీ కృపలో భద్రపరచమని, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. త్రియక దేవుని నిత్య దీవెనలు ఈ వాక్యం ఉంచిన బిడ్డలకు ప్రభు దయచేయును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరం ఉంది కదా. ఎవరికన్నా ప్రార్థన వస్తుందా మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్య కొరకు మేము కూడా సహకరించాలి అనే ఆశ ప్రభు మీకు ఇచ్చినట్లయితే, ప్రభు మీకు ప్రేరేపిస్తే మాకు తెలియచేయండి, మీకు వివరాలు అందిస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకై ఫోన్ నెంబర్ 8985993619.